ఇప్పుడు జిల్లాల రౌండప్ చూద్దాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సౌత్ ఇండియా బాడీ బిల్డింగ్ పోటీలు జరిగాయి. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 200 మంది బాడీ బిల్డర్లు పాల్గొన్నారు. 55 కేజీల నుంచి 100 కిలోల విభాగాల్లో జరిగిన పోటీల్లో మిస్టర్ సౌత్ ఇండియా విన్నర్గా వరంగల్కు చెందిన రామకృష్ణ, రన్నరప్గా తమిళనాడుకు చెందిన సతీష్ ఎంపికయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. 60 మంది పోలీసులు, 5 ఎస్ఐలు ప్రతి ఇంట్లో సోదాలు చేశారు. సరైన పత్రాలు లేని 10 బైకులు స్వాధీనం చేసుకున్నారు. కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా అమన్గల్లో పుల్వామా ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన జవాన్లకు నివాళులర్పించారు ముస్లింలు. నమాజ్ ముగిసిన తర్వాత ర్యాలీ తీశారు. అమరుల త్యాగాలు వృధాగా పోవన్నారు. ప్రపంచ దేశాలు ఏకమై ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలని కోరారు. మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీ విద్యార్థుల పరిశోధన కోసం నకరేకల్ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి భౌతిక కాయాన్ని డొనేట్ చేశారు కుటుంబ సభ్యులు. శ్రీనివాస్ రెడ్డి కోరిక మేరకు భౌతిక కాయాన్ని ఖననం చేయకుండా కాలేజీ విద్యార్థులకు డొనేట్ చేసినట్లు చెప్పారు కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా కాలేజీ విద్యార్థులు శ్రీనివాస్ రెడ్డికి వైట్ సెల్యూట్ చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం హక్కింపేటలో పేకాట రాయిలను పట్టుకున్నారు పోలీసులు. పక్కా సమాచారంతో డ్యాం దగ్గర పేకాట ఆడుతున్న 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. 19,000 నగదు, 16 బైకులు, 17 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సత్తుపల్లిలో బంద్ ప్రకటించారు సత్తుపల్లి జిల్లా సాధన జేఏసీ నేతలు. సత్తుపల్లి నియోజకవర్గం, అశ్వారావుపేట నియోజకవర్గాలను కలిపి జిల్లాగా ఏర్పాటు చేయాలన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రానికి సత్తుపల్లి 100 కిలోమీటర్ల దూరంలో ఉందని, దీంతో ప్రజలు ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం కొస్గి మండలంలోని లబ్ధిదారులకు పట్టాదారు పాసు పుస్తకాలు, కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలందరికీ అన్ని విధాలా సాయం చేస్తుందన్నారు. నల్గొండ జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నారు పోలీసులు. 3 దొంగల నుంచి 7 ట్రాక్టర్లు, 17 ట్రాలీలు, బైక్, సెల్ ఫోన్తో పాటు 8,90,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. వాహనాల విలువ 53 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. 3 నిందితులు ఏపీలోని కృష్ణా జిల్లా అమ్మిరెడ్డిగూడెంకు చెందిన వెంకటకృష్ణ, హనుమంతరావు, గోపరాజుగా గుర్తించారు. కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు సూర్యనారాయణ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన పోలీసులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. భూ వివాదంలో పోలీసులు ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. తనకు న్యాయం జరగడం లేదనే బాధతోనే ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించినట్టు చెప్పారు. కామారెడ్డి జిల్లా జప్తి జంగంపల్లి దగ్గర ఆటోను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలోని 6 ప్రయాణికులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని ఎల్లారెడ్డి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టిప్పర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.